హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ హెల్త్ ఛానల్. మానసిక ఆరోగ్యము ప్రధానమే. మానసిక ఆరోగ్యానికి మన జీవితంలో నాణ్యతకు సంబంధం ఉంటుంది. ఇది సవాళ్లను ఒత్తిళ్లను తట్టుకునేలా మనల్ని సన్నద్ధం చేస్తుంది. మనసు సానుకూలంగా ఉంటే మనం సంతోషంగా ఉంటాం, పనిలో చురుగ్గా పాల్గొంటాం, భావోద్వేగాలు కూడా అదుపులో ఉంటాయి. మెరుగైన మానసిక ఆరోగ్యం కేవలం అనుసరించాల్సిన 10 మార్గాల గురించి తెలుసుకుందాం. మానసిక ఆరోగ్యానికి మన జీవితంలో నాణ్యతకు సంబంధం ఉంటుంది. పెంపుడు జంతువుల పాత్ర. మానసిక ఆరోగ్యంలో పెంపుడు జంతువులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తాయి. పెంపుడు జంతువుల వల్ల సురక్షితంగా ఉన్నామన్న భావన కలుగుతుంది. ఒంటరిగా ఉన్నామనే భావన తగ్గిపోతుంది. వాటి శ్రేష్టాల కారణంగా సంతోషం కలుగుతుంది. రెండవ కారణం పిల్లలు పెద్దలతో. రోజు కాసేపు పిల్లలతో మాట్లాడడం, పిల్లల్ని చదివించడం, ఆడించడం వల్ల కూడా మానసిక ఆరోగ్యంపై ప్రభావం సానుకూలంగా ఉంటుంది. మూడవ కారణం నిద్రతో హాయి. రాత్రులు నాణ్యమైన నిద్ర కూడా మానసిక ఆరోగ్య సంక్షేమానికి కీలకంగా నిలుస్తుంది. 8 గంటల నిద్రతో శరీరంలో ఒత్తిడి స్థాయిలు తగ్గిపోతాయి. తగినంత నిద్ర లేకపోతే మాత్రం ఒత్తిడిని నియంత్రించుకోవడం కష్టమైపోతుంది. తరువాత కారణం ఎరుకతో ఉండటం. వాస్తవాన్ని అర్థం చేసుకొని ఎరుకతో ఉండటం వల్ల ఒత్తిళ్ల నుంచి త్వరగా కోలుకుంటాం. మైండ్ఫుల్నెస్, మెడిటేషన్ ప్రక్రియలను అనుసరించడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు. మీతో మీరు. ఉరుకుల పరుగుల జీవితంలో ఒక్కసారి ఊపిరి తీసుకోవడమే మర్చిపోతాం. కాసేపు కూడా సంతోషంగా గడపలేని పరిస్థితి ఉంటుంది. దీంతో ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి రోజులో కాసేపు మీకంటూ కొంత సమయం కేటాయించుకోవాలి. రాతతో సంవర్ధన. ఒత్తిడిగా అనిపించినప్పుడు ఏకాంతంగా కూర్చొని మీ ఆలోచనలను ఓ నోట్ ప్యాడ్లో రాసుకోవాలి. ఇలా చేస్తే మనసులో గందరగోళం చెదిరిపోతుంది, ఆలోచనలు దారిలోకి వస్తాయి. అంతేకాదు, జర్నల్ రాయడం వల్ల ఒంటరితనం భావన దూరమవుతుంది. పుస్తక పఠనం. ఒత్తిడి నుంచి బయటపడడానికి మంచి మార్గం పుస్తక పఠనం. వార్తాపత్రికలు, క్లాసిక్స్, కామిక్స్, స్ఫూర్తిదాయకమైన పుస్తకాలు చదవడం మంచిది. తరువాత కారణం 10 నిమిషాల నడక. ఒత్తిడిపై ఆధిపత్యం చలాయిస్తున్నప్పుడు ఓ 10 నిమిషాల నడకతో దాని నుంచి బయటపడవచ్చు. నడక మన శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల చేయడానికి దోహదపడుతుంది. కుంగుబాటు, ఆందోళనను దూరం చేస్తుంది. హాబీలో లీనమవ్వడం. మీకంటూ ప్రత్యేకమైన సృజనాత్మక కార్యక్రమంలో మునిగిపోవాలి. దీంతో మీ మూడ్, సంతోషం మీద సానుకూల ప్రభావం పడుతుంది. హాబీ మీ ఆరోగ్యం, మూడ్ తదితర మానసిక విషయాలపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని నేచురల్ మెడిసిన్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం పేర్కొంది. మిత్రులతో మాటలు. పరిస్థితులు బాలేనప్పుడు అవి చిన్న విషయాలే అయితే మీ ఆత్మీయులతో పంచుకోవడం ఉత్తమం. మీరు అభిమానించే వ్యక్తి సాహిత్యం మీకు సంవర్ధన చేస్తుంది, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మంచి మిత్రుల అండ మన ఆందోళన, ఒంటరితనం భావాలను తగ్గిస్తుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ. థ్యాంక్ యూ.